Hello everyone, welcome to Ramya RK Vlogs. లాస్ట్ వీడియోలో మనం థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండింగ్ వేలో చేసుకోవాలో చూసుకున్నాం కదా. సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇప్పుడు పిన్స్, శారీ పిన్స్, ఓల్డ్ పిన్స్ ఇలా ఉంటాయి కదా, హెయిర్ పిన్స్, వాటికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, లెట్స్ సీ. చూడండి, ఇలా ప్లెయిన్గా ఉన్న క్లిప్ తీసుకున్నాను నేను ఫస్ట్. నెక్స్ట్ మనం లాస్ట్ షార్ట్ వీడియోలో చూపించాం కదండి, B700 గమ్, అది యూజ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ నేను ఇవి కూడా మీషోలోనే తీసుకున్నా కదండి, బీడ్స్ వైట్ కలర్వి, అవే పెడుతున్నాను అనమాట. ఇవి కలర్ బీడ్స్ అయితే ఇంకా లుక్ వైజ్ ఇంకా చాలా ఎలిగేట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అనేసి వీటితోటే పెట్టేస్తున్నాను. చూడండి లుక్ వైజ్ ఎంత బాగుంది. నెక్స్ట్ పిన్, హెయిర్ పిన్ పెట్టుకుంటాం కదా మనం, అది దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ సేఫ్టీ పిన్, మీకు ఐడియా ఉంటుంది. ఇది కూడా ప్లెయిన్గా ఉండకుండా సేమ్ ఇదే మెథడ్లో నేను స్టిక్ చేసుకున్నాను. చూడండి లుక్ వైజ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది పెన్ బౌన్, సాటిన్ క్లాత్ తోటి నేను చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట క్లాత్, దాంతో చేస్తున్నాను. మనం ఇలా లెంత్ ఎంత తీసుకుంటామో విడ్త్ దానికంటే 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది అనమాట. నేనైతే 9, 7 పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, చేసుకొని ఇలా చేసేసుకోవాలన్నమాట. చేసుకొని తర్వాత నెక్స్ట్ దాన్ని దారంతో కట్టేసుకోవాలన్నమాట. ఇట్లా ముడి వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ కింద కూడా నేను ఇంకో క్లాత్ చూపించలేదండి, అది కూడా తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా థ్రెడ్ తోటి ముడేసేసేయాలి. వేసిన తర్వాత ఈ గమ్ అయితే మనకి మంచిగా అతుక్కుంటుందండి, అందుకనే నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లిప్స్ ఉంటాయి కదా మన దగ్గర, అవి పెట్టేసుకోవాలి. చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం చూడబోయేది 3-in-1. చెప్పాను కదా, నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన కదా అండి 3-in-1 అనేసి. ఇలా నా దగ్గర ఉన్న ఓల్డ్ చైన్ అనమాట. నేను ఇది 5 లేయర్స్ ఉంది. నేను దీన్ని కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని నా దగ్గర ఉన్న పాత లాకెట్ తోటి నేను దీన్ని జాయిన్ చేసిన అనమాట. ఆల్రెడీ ఉక్స్ ఇట్లా నా దగ్గర ఆల్రెడీ పాతవి ఉన్నాయన్నమాట. నేను వాటినే దీనికి ఫిక్స్ చేసుకున్నా. మన దగ్గర ఎలాగో ఓల్డ్ చైన్స్ అవన్నీ ఉంటాయి కదండి, వాటివే తీసి పెట్టుకున్నా పర్లేదన్నమాట. లుక్ వైజ్ బాగానే ఉంది. చూడండి, నేను ఇలా జాయిన్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ ఇది డిటాచబులే ఉంది నా దగ్గర, నేను తీసుకొని లాకెట్ ఫిక్స్ చేసిన. చూడండి, అది నేను వేసుకొని చూపిస్తాను. ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుందండి, సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అంతకుముందు చైన్ అంత లుక్ రాలేదు, బట్ ఇలా పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ దీన్నే జడబిల్లలాగా, ఇప్పుడు ట్రెండ్ చాలా నడుస్తుంది కదండి జడబిల్లలు, అలా ఒక బ్యాక్ సైడ్ పిన్ ఉంటుంది కదా మనకి, హెయిర్ పిన్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ జడకు పెట్టుకోవడమే అనమాట. చూడండి, ఇలా సెకండ్ టైప్ అనమాట. లాస్ట్ వన్, ఇంకా మూడవది ఏంటంటే ఇదే సింగిల్ లేయర్ మిగిలిపోయింది కదండి, అందులో ఒకటి హాఫ్ కట్ చేసుకొని సేమ్ ఇలాగే హుక్స్ అక్కడ ఇవి పెట్టేసుకొని మన చెవికి చెంపసారాలు ఉంటాయి కదండి, అలా తయారు చేసుకున్నాను అనమాట. సింపుల్గా 1 లేయర్ తోటి చాలా బాగా కనిపిస్తుంది, ఎలిగెంట్ అనిపిస్తుంది. ఇలా ఒక చైన్ని నేను 3 టైప్స్ ఆఫ్ చేసిన అనమాట. ఫాస్ట్గా పెట్టి సరిగా కనిపించట్లేదు, బట్ లుక్ వైజ్ చాలా చాలా బాగుంది. నార్మల్గా పెట్టుకొని చూపించాను కదండి, రెడీ అయి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.